యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఆదివారమున చేయు స్తుతుల ధ్యానము కొనసాగింపు. త్రిత్వము ఆదివారమున వెలుగు కలుగునుగాక అని చెప్పెను. అది తండ్రి యొక్క పనిదినమై ఉన్నది. పునరుత్థానము ఆదివారమున జరిగెను. అది కుమారుడైన దేవుని పనిదినమై ఉన్నది. పెంతెకొస్తు ఆదివారమున జరిగెను. అది పరిశుద్ధాత్మ పనిదినమై ఉన్నది. ఈ 3 దినములు ఆదివారములే. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు 3 పనిదినములు మనకు జ్ఞాపకమునకు వచ్చు దినము ఆదివారము. ఇంతకంటే ఆనందకరమైన రోజు ఏది గనుక నీకు నిత్య మంగళ స్తుతులు. ఆమేన్. ఇంతటితో ఆదివారమున చేయు స్తుతులు సమాప్తము. మొత్తము 10 భాగములుగా ఆదివారమున చేయు స్తుతులను ధ్యానించియున్నాము. అందరూ తప్పకుండా ప్రతిరోజు ఈ స్తుతులను ధ్యానించగలరు. త్రియేక దేవుని దీవెన మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.